ప్రభువు రక్షకుడైనటువంటి మహాబలుడు మహోన్నతుడైనటువంటి మన దేవుని ఆరాధించడానికి వచ్చాం. ఒక్కరు మన ఎరుగులో మన దేవుడు ఎలాంటి దేవుడు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆయన ఉన్నత స్థలములలో, పరిశుద్ధ స్థలంలో నివసించేటువంటి దేవుడు. అయినను ఆ ప్రభువు, అంత గొప్ప ప్రభువు, మహామహిమైనటువంటి ప్రభువు అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ నివసించాలని కోరుతున్నాడు? వినయం గల వారి మధ్యలో, కలిగిన హృదయం గల వారి మధ్యలో ఆయన జీవించాలని కోరుతున్నాడు. మనమందరం కూడా మన ప్రభు మందిరాన్ని ఎలా చేర్చాం? వినయ విధేయతతో వచ్చాం కదా, దీన మనసులో వచ్చాం కదా. మరి మన ప్రభు మన మధ్యలో ఉన్నాడు కదా, తప్పకుండా ఉన్నాడు కదా. ఎందుకో ప్రభువే సెలవిచ్చినాడు, వినయం గల వారి మధ్యలో, పెరిగిన నమ్మిన హృదయాల మధ్యలో నీ మధ్య నేను నివసిస్తాను అని చెప్పి ప్రభువే సెలవించాడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అయినప్పటికీ, మహామహిమ ఉన్నప్పటికీ, సర్వ సృష్టిని ఆయన చేసినప్పటికీ అంత గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా, ఎవరు కూడా తప్పుకోకుండా ప్రభువును కొద్ది మాటలతో ఆయన ఆరాధించాలి. మరి ఆయన ఎలాంటి గొప్ప దేవుడు? ఇంకా మన జీవితాల్లో ఏ గొప్ప కార్యం చేశాడు, ఘనకార్యాలు చేశాడు అనేటువంటి చూసుకుంటూ వద్దాం. దాన్ని బట్టి మన అనుభవంలో, మన జీవితంలో మనకున్నటువంటి అనుభవం బట్టి మన ప్రభువును మనము ఆరాధించాలి. ఏదో ఆరాధించాలని కానీ ఆరాధించకుండా మనము మన జీవితంలో ఎరిగి, ఆయన గొప్పతనాన్ని, ఆయన గొప్ప మేలును మనం ఎరిగి ఆయన సన్నిధిలో మనం ఆరాధిద్దాం. చదివాము నమ్మదగినవాడు మన ప్రభువు, నమ్మదగినవాడు. మరి నీతిమంతుడు, ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. మన జీవితాల్లో మనము ఆయనను ఇలా చూసామా లేదా? మన జీవితంలో ఆయన నమ్మదగినవాడుగా ఉంటూ వచ్చాడా లేదా? ఆయన నీతిమంతుడిగా ఉంటూ వచ్చాడా లేదా మన జీవితంలో? అది మన జీవితానికి అన్వయించుకోలేదు. అప్పుడే మన జీవితంలో జరిగిన దాన్ని బట్టే మన హృదయంలో నుంచి ఆదరణ వస్తుంది. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు నిలుపుతున్నట్టుగా ఏం చేస్తాడు? మనకు మన పాపం క్షమించి సమస్త నీతి నుండి మనను పవిత్రుడుగా చేసేటువంటి దేవుడు. కాబట్టి అందును బట్టి మనం ప్రభువును ఆరాధించాలి. 2వ దశలోనికలు దయచేసి సాయం చేయండి తొందరగా. 2వ దశలోనికలు 3వ అధ్యాయంలో వచ్చిన అయితే మరి మన ఒక ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. ఎలాంటి దేవుడు అండి మన దేవుడు? ప్రభువు నమ్మదగిన వాడు. మన జీవితంలో ఎంతో నమ్మదగినటువంటి దేవుడు. ఇంకా ఏ దేవుడు కూడా ఇంత నమ్మకమైన దేవుడు లేడు. మన ప్రభువు ఎంతో నమ్మకమైన దేవుడు. ఆయన మనను స్థిరపరిచి దుష్టత్వం నుండి తప్పించేవాడు, కాపాడేవాడు. మరి ఇలాంటి అనుభవం మన జీవితంలో ఉందా లేదా? ఎన్నోసార్లు దుష్టుడు మన పైన దాడి చేస్తూ ఉంటాడు. ఎన్నో పర్యాయాలు, ఎన్నో మన జీవితంలో కొన్ని దుష్టత్వానికి లోనైపోవచ్చు. అంటే మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా దుష్టుడు మన పైన చెడరేపు వచ్చాడు, మన జీవితాల్లో వచ్చాడు. మరి ఇది గుర్తించినావా లేదా? మన ప్రభువు ఎలాంటి ప్రభువు? అటువంటి దుష్టత్వం నుంచి, అటువంటి దుష్టుడి నుండి, ఆ బ్రాకెట్లో దుష్టుడు అని ఉంది, దుష్టత్వం నుండి దుష్టుడి నుండి కదా, బ్రాకెట్లో ఉందా? దుష్టత్వం నుండి, దుష్టుడి నుండి, సాతాను క్రియల నుండి, సాతాను యొక్క కార్యాల నుండి మనము తప్పిస్తూ వచ్చినటువంటి దేవుడు, కాపాడుతూ వచ్చినటువంటి దేవుడు. ఇట్టి దేవుని మనం చూపించాలి. అలాగే కీర్తన గ్రంథము 103వ కీర్తన, త్వరగా చదివినా కీర్తన గ్రంథము 103వ కీర్తన 3వ వచనం. ఆయన దోషములన్నిటినీ క్షమించువాడు, ఈ సంకటములన్నీ. చూడండి ఎంత గొప్ప దేవుడు. మన జీవితంలో ఎన్ని
తెలిసి పని చేస్తుంటాం, తెలియక పని చేస్తుంటాం. తప్పకుండా మన జీవితాల్లో ఇవి జరుగుతూనే ఉంటాయి. నీ దోషములన్నింటినీ క్షమించినవాడు, నా దోషాలన్నీ క్షమించినటువంటి దేవుడు. మరి సంకటాలు, ఎన్నో సందర్భాలు మన జీవితంలో సంకటాలన్నీ కూడా కుదిర్చినటువంటి దేవుడు. అవునా? మన దేశంలో ఇలాంటివి ఉన్నాయా? ఎన్నో ఉన్నాయి కదా, ఒకటి కాదు, రెండు కాదు. కాబట్టి ఆయన మన దోషాలన్నీ క్షమించాడు, మన సంకటాలన్నీ కూడా కుదిర్చినటువంటి దేవుడు. అటు దేవుని మనం ఆరాధించకుండా ఎలా ఉండగలం? అలాగే మొదటి తిమోతి 2వ అధ్యాయం 6వ వచనం. అందరి కొరకు విమోచన క్రయధనంగా తను తానే సమర్పించుకున్నటువంటి దేవుడు. ఈ గొప్ప దేవుడు, ఈ మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నత పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దేవుడు. ఆ దేవుడు ఈ భూమికి దిగి వచ్చి ఏం చేశాడు? అందరి విమోచన ప్రయోజనంగా తను తానే సమర్పించుకున్నటువంటి దేవుడు. ఇది మన జీవితాల్లో మనం ఎరిగినట్లయితే తప్పకుండా మనము పూర్తిగా ఉండలేము, ప్రభువును ఆరాధించుకున్నాం. తర్వాత 1వ యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. 1వ యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. అయితే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా. మరి యేసు రక్తం లాంటి ఎంత ప్రశస్తమైనది, ఎంత పవిత్రమైనది, ఎంత శక్తి గలది. మరి యేసు రక్తము ప్రతి పాపము నుండి, మనం చేసిన ప్రతి పాపం నుండి కూడా ఆయన పవిత్రుడుగా చేస్తూ వచ్చినటువంటి దేవుడు. అది ఒక్కసారి ఒక పర్యాయం కాదు, దినం కూడా మనం పాపం చేస్తూనే ఉంటాం. ప్రతి దినం కూడా ఆయన ఎంతో ఓర్పుతో, ఎంతో శాంతి ఆనందంతో కూడా ఆయన మనం క్షమించే దేవుడు. ఆయన దగ్గర మనం ఒప్పుకోలేకపోతే, మన పాపను మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని పవిత్రుడుగా చేసేటువంటి దేవుడు. ఇటు దేవుని మనం ఆశ్రయించగలుగుతాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 4వ వచనం. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించారు. ఇది ఎవరు చెప్తున్నారు? పైన చూడండి, ఎవరు చెప్తున్నారని. దావీదు ఎలాంటి వ్యక్తి అయినా, ఎలాంటి వాడు? రాజు, మామూలు రాజు కాదు. దేవుడు కోరుకున్నటువంటి రాజు. ఆయన గొర్రెలు కాచుకుంటూ ఎప్పుడో అడవుల్లో తిరిగేటువంటి ఆ దావీదును యుద్ధ నిమిత్తం ఆయన కోరుకున్నాడు. దేవుని పట్ల ఉన్నటువంటి ఆయన ప్రేమ, ఆయన దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు, ఆయన దేవుని పట్ల ఉన్నటువంటి విధేయతలు, ఆయన ఎంతగానో దేవుని కీర్తించేవాడు. ఎప్పుడు ఎల్లవేళలా ఆయన దేవుని కీర్తించేవాడు, స్తుతించేవాడు. అటువంటి దావీదును కోరుకున్నాడు. కోరుకొని మామూలు రాజుగా చేయలేదా, గొప్ప రాజుగా చేశాడు. ఆయన అటువంటి రాజు, అంత ప్రభావం కలిగిన రాజు మన ఆ చరిత్రలో లేడు. అటువంటి వైభవంతో, అటువంటి ఘనతతో, అటువంటి సంపదలతో, ఎంతో వైభవంతో రాజ్యం పరిపాలన చేసినటువంటి రాజు దావీదు. ఆ దావీదు రాజు ఏమంటున్నాడంటే, ఆయనకి రాజంటే ఇంకా ఎందుకు భయం ఏముంటుంది? ఆయనకి ఎంతోమంది సైనికులు ఉంటారు, ఎంతోమంది రక్షక భటులు అనే చుట్టూ ఎంతోమంది ఉంటారు. అయినప్పటికీ కూడా ఏమంటున్నాడు? నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాడు. ఇలాంటి సందర్భాలు ఎన్నో మన జీవితాల్లో ఉన్నాయి. భయం, ఎన్నోసార్లు భయపడుతూ వచ్చినాం.
పుట్టిన నుండి ప్రభు మనకు తప్పించినటువంటి దేవుడు. అలాగే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం. సామెతలు 16:1. మరి మన జీవితంలో మన అనుభవంలో కూడా ఎన్నో ఇవన్నీ ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇష్టలు యెహోవా వలన కలుగు. హృదయాలోచన, మన హృదయంలో ఎన్నో ఆలోచనలు, రకరకాల ఆలోచనలు, ఎంత ఆలోచిస్తున్నామో పోయామా, ఈవెన్ ఆ ఆలోచనలు ఎక్కడెక్కడికో పోతాయి. ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్ని ఆలోచనలు వచ్చినప్పటికీ మనకు మన హృదయంలో ఎన్ని రకాలైనటువంటి తలపులు వచ్చినప్పటికీ కూడా చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగు. ఆయన మాత్రమే మనకు చక్కని ప్రత్యుత్తరం ఇచ్చేది. మరి ఇలాంటి సందర్భాలు మన జీవితంలో ఉన్నాయా లేదా? మనం ఎన్నో ఆలోచించాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం, లేకపోతే అని చేద్దాం, అని చేద్దాం. కానీ దేవుడు నడిపింపు వేరే, ఆయన ఆలోచనలు వేరే. ఆయన ఆలోచన ప్రకారమే మనం నడుచుకోవాలి. జరుగుతుంది కూడా. మనం వేరే రకంగా చేసినా కానీ అది వ్యర్థమే, నిష్ఫలమే. కాబట్టి ఆయన సరైన సమయంలో మనకు ప్రత్యుత్తరం ఇచ్చి నడిపించేటువంటి దేవుడు. నడిపించినాడు మన జీవితాల్లో ఎన్నోసార్లు. అలాగే అదే 16వ అధ్యాయం 11వ వచనం. కీర్తన 16:11. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. చాలు అంశం చాలు. ఇలాంటి ప్రభు, మన ప్రభు జీవ మార్గము నీవు నాకు తెలియజేసేటువంటి దేవుడు. ఎలా జీవ మార్గంలో ఎలా నడుచుకోవాలి, ఎలా ముందుకు సాగాలి అని తెలియజేసుకుంటున్నటువంటి దేవుడు. ఇంకా ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కాదు. ఇప్పుడంతా ఆయన సన్నిధి చేరొచ్చాము. మనకి ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధి మనం చేరినప్పుడు ఏం మనకు లభిస్తుంది, ఏం మనకు ప్రాప్తిస్తుంది? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఈ సంతోషము ఏం చేసినా మనకు దొరకదు. మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత మనం ప్రయాసపడినా కానీ ఊరికే రాలేదు. ఈ సంతోషమే మన మన పెద్దలు కూడా ఎంతో సామెత ఎంతో చెబుతూ వచ్చారు. సంతోషమే బలము, సంతోషమే బలము. కాబట్టి మనం సంతోషం తయారు చేసే దేవుడు మన దేవుడే. ఊరికే మనకు కావాలంటే సంతోషం రాదు. కాబట్టి మనకు సంతోషాన్ని కలుగజేసేటువంటి దేవుడు. అలాగే ఫిలిప్పీ 4వ అధ్యాయం 19వ వచనం. కాగా తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. ఎలాంటి గొప్ప దేవుడు అండి! ఇక్కడ అన్నట్టు వాక్యం రాసి పెట్టారు చూడండి కదా, అంత చూస్తున్నారా? వాక్యం ఇక్కడ రాశారు. ఎలాంటి దేవుడు మనకు? దేవుడు తన ఐశ్వర్యం చెప్తున్నారు. తన ఐశ్వర్యం చెప్తున్నారు. క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చు. మరి ఎన్నెన్ని మన అవసరాలు ఎన్నెన్ని తీసుకొచ్చాడు మన దేవుడు మన జీవితంలో. ప్రతి అవసరం, చిన్నది కానీ పెద్దది కానీ, ఎంత గొప్పదైనా కానీ కదా, మన జీవితంలో తీర్చినటువంటి దేవుడు. మన అవసరాలన్నీ తీర్చినటువంటి దేవుడు. అలాగే యోహాను 11వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడు ఈ ఆ అధ్యాయంలో కొంచెం మనం కొన్ని వచనాలు చూస్తూ
నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని. చూడండి, ఇప్పుడు ఇవన్నీ వింటూ వచ్చాం కదా, ఇవన్నీ వదిలిపెడతాం. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎన్నెన్నో చూశాం కదా, మన కష్టాలు సంకటాలు కుదిర్చినటువంటి దేవుడు, పాపాలను క్షమించినాడు, విమోచించినాడు, ఇవన్నీ చూస్తూ వచ్చాం. ఇవన్నీ మరి మన జీవితాల్లో జరిగాయో లేదో అది వేరే సంగతి. ఇప్పుడైనా ఎన్నో జరిగినాయి, అదేమో దానికి ఏం లేదు, దానికి వ్యతిరేకంగా ఏమీ లేదు. మన జీవితంలో ఎన్నో జరిగినప్పటికీ కూడా ఇప్పుడైనను నీవు దేవుని ఏమడినను దేవుడు నీకు అనుగ్రహించు. అదే ఈ సందర్భం ఏమంటే, బెతనియా గ్రామంలో మార్తా, మరియా, లాజరు అనే వాళ్ళు ఉన్నారు. వారు దేవుని ఎంతో ప్రేమించినటువంటి వారు, దేవుని వారు చేస్తున్నటువంటి వారు వారిలో ఆ ప్రభువు. అలాగే ప్రభు కూడా వారిని ఎంతో ప్రేమించినటువంటి దేవుడు. ప్రభు చేస్తున్నటువంటి కార్యాలన్నీ కొన్ని చూస్తూ వచ్చారు, కొన్ని వింటూ వచ్చారు. ఆయన ఎంత గొప్ప దేవుడో వాళ్ళు ఎదుగుతూ వచ్చారు. మరి లాజరు వ్యాధిగ్రస్తుడైనాడు, లోకానికి పోయినాడు, ఆయన చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఆయన చనిపోయే స్థితిలో ఉన్నాడు అని ప్రభుకు తెలియజేశారు, పంపించారు. ప్రభు దేవాలయ ప్రభు లాజరు చనిపోయే స్థితిలో ఉన్నాడు తెలియజేశాడు. కానీ ఆయన వెంటనే రాలేదు, రాకుండా కొంచెం ఆలస్యం చేశాడు. ఆయన వచ్చినప్పటికీ లాజరు చనిపోయాడు, సమాధి కూడా చేయడు. ఆ సందర్భంగా ఇక్కడ మాట్లాడుతున్నమాట ఏమవుతుంది, ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించు. ప్రభువు, మన ప్రభువు ఆ దేవుడు అంతంగా వచ్చినటువంటి గొప్ప దేవుడు. ఆయన ఏమడిగినప్పుడు కూడా ఆయన చేసేటువంటి దేవుడు. ఆయన ఏమడిగినట్టు అదే ఆత్మ సందర్భం చెప్తాం. అందుకే ఏం చెప్తాను చూడండి, ఇప్పుడైనా దేవుని ఏమడిగినో దేవుడు నీకు అనుగ్రహించు. మళ్ళీ మనం అడిగిన మన దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. అలాగే అదే యోహాను సువార్త 20:11-25 వచ్చిన, అందుకు యేసు పునరుత్థాన జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును. సందర్భమేమి, లాజరు చనిపోయాడు కదా. ఇప్పుడు ప్రభు ఏ విధంగా చదివిస్తున్నాడంటే, యేసు పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును. మరి ఎంత గొప్ప దేవుడు చూడండి, కొత్త దేవుడు, మనం ఎంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాము. ఆయన ఏమి పునరుత్థానము జీవము ఆయనే, ఆయన విశ్వాసం ఉంచితే చాలు, వాడు చనిపోయినాడు బ్రతుకు. అలాగే 27 వచ్చిన ఇదే అధ్యాయం 27 వచ్చిన, అవును ప్రభువా, నీవు లోకములకు కావాల్సిన ఈ నమ్మకము చాలా మన అంశం ఏం చూడండి. అవును ప్రభువా, నీవు లోకములకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నాను. ఈ విశ్వాసం మనలో కూడా కలిగి ఉన్నారు. ఇది మన యేసు ప్రభువు ఈ లోకములకు వచ్చినటువంటి క్రీస్తు అనే నమ్మకం, మనలో విశ్వాసము మనం కలిగి ఉన్నారు. 32వ వచనం, అంతటా మరియా యేసు చోటికి వచ్చి ఆయన చూచి ఆయన పదం మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుండా నేను. ఎటువంటి విశ్వాసం చూడండి, మన ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ మరణము, చావు అనేది ఉండదు. అటువంటి విశ్వాసము ఇక్కడ ఎవరు కలిగి ఉన్నారు? మరియా కలిగి ఉంది. ఏమంటుంది? ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడలా, ఇప్పుడు చనిపోయే సమయానికి, లాజరు చనిపోయే సమయానికి ఒకవేళ ఇక్కడ ఉండింటే నా
విడిచిపెట్టేవాడు కాదు. అంటే ప్రభు ఎక్కడుంటే అక్కడ మరణం లేదు. మన విశ్వాసంతో మన చింతలో ఉంటే ఈ మరణము లేదు. ఒకవేళ మరణం ఉన్నా భయం లేదు. తర్వాత 40 అప్పుడు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచుతావు. చాలు, ఇదే మాత్రం. మనం నమ్మకం కలిగి ఉంటే దేవుడు చూపేటువంటి ఆ మహిమ మనం చూడలేము. మన జీవితాల్లో కూడా మనం కూడా చూడలేము. ఎప్పుడు నమ్మకం నమ్మిన ఎడల ఆయన మహిమను చూసే వాళ్ళగా మనం కూడా ఉంటాం. ఎన్నో సందర్భాలు లాంటివి. తర్వాత చివరిగా 12 కీర్తనల గ్రంథము 9వ కీర్తన 1వ వచనం. కీర్తనల గ్రంథము సంపూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. ఇది కూడా చాలా ఇది ఎవరు చెప్తున్నారు? అది పైన చూడండి, ఆ కీర్తన పైన దావీదు. ఆయన అనుభవంలో మరి ఎన్ని ఆటపాటు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో ఉంది. అయినా కానీ దేవుడు ఎంతగానో ఇచ్చిస్తూ వచ్చాడు, వర్ధిల్లు చేస్తూ వచ్చాడు. అంతకంతకు దావీదును వర్ధిల్లు చేస్తూ వచ్చాడు. మహామహిమ కలిగిన వైభవంతో మహామహిమలో ఆయన రాజ్య పరిపాలన జరుగుతూ వచ్చింది. ఏ లోటు లేకుండా ప్రభు అన్ని సమస్తం సమకూరుస్తూ వచ్చాడు. ఇంకా మనం చెప్పాలంటే మనము ఊహించే వాటి కంటే ఎంతో అధికంగా ఇచ్చేటువంటి దేవుడు. ఆయన జీవితంలో మరి ఆయన ఊహించినాడు అంత అత్యధికంగా ఇస్తూ పోయినటువంటి వాడు. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే కూడా అత్యధికంగా మనకు దయచేసే దేవుడు. మరి చివరిగా ఇటువంటి నా పూర్ణ ఉదయంతో నేను యెహోవాను స్తుతించాను. మనం కూడా మన పూర్ణ ఉదయంతో మనం కూడా ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన చేసినట్టు మేలు, ఆయన చేసినట్టు ఘనకార్యాలు, మన దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి మనం కూడా దావీదు మహారాజు ఎలా ఆయన స్తుతిస్తూ వచ్చాడు, అదే మనం కూడా పూర్ణ ఉదయం మనం కూడా ప్రభువును స్తుతించాలి. కీర్తన గ్రంథము 51వ కీర్తన 15వ వచనం. చివరిగా మనం చూసుకొని ఆలోచిస్తాం. కీర్తన గ్రంథము 51వ కీర్తన 15వ వచనం. ప్రభువా నాలో నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువు. ఇప్పుడు మనం ఆరాధన చేయలేని వాళ్ళకి ఇది అన్వయిస్తుంది. ఆరాధన చేస్తూ ఉంటాం మనము, అయినప్పుడు కూడా ఆరాధన మనము ఎన్నోసార్లు తప్పిపోతుంటాం. మనకు అవకాశం ఉన్నప్పటికీ మరి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సమయం బట్టి కూడా మనము ప్రభుని ఆరాధించలేకపోతున్నాం. మరి ఇన్ని మేలు, ఇన్ని ఘనకార్యాలు, ఇన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తూ వచ్చాడు మన ప్రభు. మరి మన జీవితంలో మనం అనుపూర్వకంగా జరిగించాం ఇవన్నీ కూడా. మరి ఆ గొప్ప దేవుని 2 మాటలతో ఆయనను ఆరాధించగలగాలి, ఆరాధించాలి. ప్రతి ఒక్కరు కూడా తప్పిపోకుండా. గొప్ప చదవాల్సిన అవసరం లేదు, గొప్పగా బైబిల్ జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. ఆయన మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని తలపోస్తే చాలు, మన హృదయంలో ఆయన తలపోస్తే చాలు, అదే ఆరాధన. కాబట్టి ఆ గొప్ప మహారాజు ఏమంటాడు? ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్టు నా పెదవులను తెరువు. ప్రభువా మరి నా పెదవులు కూడా తెరవండి దేవా. ప్రభువా నేను స్తుతించడానికి, ఆరాధించడానికి నా పెదవులు తెరవని ప్రభుని అడిగితే ప్రభు మన పెదవులు తెలుస్తాడు, మన నోరు నింపుతాడు. మనం ఉదయమాన ఆయనను ఎంతైనా ఆరాధించడానికి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా మరి మనం చూసినటువంటి వాక్యానుసారంగా ప్రభు మన జీవితంలో